బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు, దావా వేస్తానంటూ హెచ్చరిక. ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తాను చెప్పని మాటలను ఆపాదిస్తూ బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని, దీనిపై దావా వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో హాంకాంగ్ లో జైలు పాలైన మీడియా వ్యాపారి జిమ్మీ లైను విడుదల చేయాలని తాను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను వ్యక్తిగతంగా కోరుతున్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. బీబీసీ తన వ్యాఖ్యలను విక్రయించిందని, ఇది జర్నలిజం విలువకు తీవ్ర విఘాతమని అన్నారు. నేను ఎప్పుడూ అనని భయంకరమైన మాటలను నా నోట పలికినట్లు చూపించారు. బహుశా వాళ్ళు ఏఐ లేదా అలాంటి టెక్నాలజీ వాడి ఉంటారు అని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి తాను అనని వ్యాఖ్యలను ప్రసారం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మంగళవారం మధ్యాహ్నం లేదా బుధవారం ఉదయమే దావా వేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీన్ని ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. వార్తల తయారీలో ఏఐ వినియోగంపై అమెరికా, యూరోప్ దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.